హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హోమ్ మేడ్ చిల్లీ చట్నీ ఎలా చేయడమో చూపిస్తున్నాను. పదండి చూద్దాం. ఓకేనా? ఈరోజు నా గార్డెన్లో కొన్ని పచ్చిమిరపకాయలు అయ్యావండి. చిన్న చెట్టే కానీ చాలా వచ్చాయండి మిరపకాయలు. వాటితోని చిల్లీ చట్నీ చేయడం చూపిస్తాను. ఇదిగోటండి, ఇలా తెంపుతున్నాను. చెట్టే కానీ బాగానే వచ్చాయండి. ఇలా తెంపుకున్నాను. ఇదిగో చిన్న వచ్చాయండి. తెంపుకున్న తర్వాత వాటిని కొంచెం వాష్ చేసుకొని ఇలా రోటిలో కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. వాటిని ఇలా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత 2 చిన్న నిమ్మకాయ సైజ్ అంత టమాటోలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం దంచుకొని వాటిని ఒక 4 చిన్న సైజు ఉల్లిపాయలు, 10 తెల్లుల్లి రెమ్మలు, అల్లం ముక్కలు చిన్నవి, కొత్తిమీర, జీరా, చింతపండు, ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని ఇలాగా దంచుకోవాలి. కొంచెం రఫ్గా దంచుకోవచ్చు, స్మూత్గా దంచుకోవచ్చు, మన ఇష్టమేనండి. ఇలా రోట్లో దంచుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుందని ఇలా రోట్లో వేసుకున్నానండి. మీకు కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా దంచుకున్నానండి. దంచుకున్న తర్వాత ఇలా కొంచెం ప్లేట్లో తీసుకున్నా. ఒక బౌల్లో తీసుకొని ఇలాగ అన్నంలో వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఒక కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.